ఆ జగన్మాతా స్థానానికి చేరుకున్న తర్వాత మొట్టమొదటగా మా శరీరాన్ని పవిత్రం చేసుకొని ఆ అమ్మవారిని దర్శించాలి. కాబట్టి డాడీ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు ఎందుకు కడుక్కుంటారు? ఎక్కడెక్కడో తిరిగి అపవిత్రమైనటువంటి పాదాలతో పవిత్రమైన దేవాలయాల్లోకి ప్రవేశించకూడదు. కాబట్టి ఆ గంగామాత మన పాదాలను పవిత్రం చేస్తుంది. కాబట్టి ఆ గంగాజలంతో మన పాదాలను పవిత్రం చేసుకొని ఆ పవిత్రమైన దేవాలయాలలోకి మనం ప్రవేశించాలి. మా శరీరాన్ని పవిత్రం చేసుకోవడం కోసం ఆ తుంగభద్రా నది మాత వద్దకు చేరుకున్నాం. అక్కడ పడవ ప్రయాణం చేయనుంచి తలా 50 రూపాయల చొప్పున 6గురం కలిసి 300 రూపాయలు మాట్లాడుకొని అమ్మవారి దగ్గరికి వచ్చాము. కాబట్టి అమ్మవారే పడవ నడిపే స్త్రీ శరీరంలో ప్రవేశించి తుంగభద్రా నది మాతలో ఆనందంగా విహరించేలా చేసింది అని మా భావన. నది స్నానం చేసే సందర్భంలో పాటించవలసినటువంటి నియమాలు: నాభిస్థానం వరకు మనం నదిలో నిల్చొని ప్రవాహానికి ఎదురుగా ముఖాన్ని ఉంచి నది స్నానాన్ని ఆచరించాలి. అలా ఆచరించడం వెనక రహస్యం ఏమిటి అంటే, నదీ ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండడం కోసం నాభిస్థానం వరకు మాత్రమే మనం నదిలో ఉండాలి. అంతకన్నా ఎక్కువ భాగం మనం నదిలో ఉంచితే కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రెండవది, మన శరీరంలో నాభిస్థానం దిగువ భాగం అధో భాగం, నాభిస్థానం పై భాగం ఉత్తమ భాగాలు ఉంటాయి. అలా ఉండడం చేత అధో భాగాలను మూసి మనం ఉత్తమ భాగాలను పైకి ఉంచి మమ్మల్ని ఉత్తమ మార్గం వైపు నడిపించు తల్లి అని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లుగా ఉంటుంది. అదే కాక మమ్మల్ని కింది వైపు కాక పైవైపు నడిపించు మాత, మమ్మల్ని దక్షిణ భాగం వైపు కాక ఉత్తర భాగం వైపు నడిపించి ఉత్తమ గతులను ప్రసాదింపు తల్లి అని ఆ నదీమాత అయినటువంటి ఆ తుంగభద్రామాతను ప్రార్థిస్తున్నట్లుగా భావనతో మనం ఆ నది స్థానాన్ని ఆచరించాలి. ఇక మనకు నది ప్రవాహానికి ఎదురుగా ఉండడం వలన నదిలో ఉన్నటువంటి ఆ విద్యుత్ శక్తి మన శరీరంలో విద్యుత్ శక్తిని శుద్ధి చేసి మన శరీరంలో రక్త దోషాలను లేకుండా మన శరీరంలో మాలిన్యాలను తొలగించి రోగాలను తొలగించి వేసే శక్తి నది స్థానానికి ఉంటుంది. కాబట్టి మనం నది స్నానం చేసేటప్పుడు నది ప్రవాహానికి అభిముఖంగా ఉండి మాత్రమే చేయాలి అన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. అలా చేస్తే మన శరీరంలో ఉన్న దోషాలు పోయి మన ఉత్తమ గతుల వైపు మన ప్రయాణం సాగుతుంది. ఆ తర్వాత నది స్నానాన్ని ఆచరించే సందర్భంలో మనం పఠించవలసినటువంటి మంత్రం: గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అంటూ ఆ గంగామాతను మనం ప్రార్థిస్తూ ఉండడం మూలంగా మన శారీరక మానసిక మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా మనం ఇంట్లో చేస్తూ ఉన్నా కూడా ఈ మంత్రాన్ని పఠిస్తూ మనం చేయడం మూలంగా
మన యొక్క శారీరక మానసిక మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా మేము శారీరక మానసిక మాలిన్యాలను తొలగించుకొని సకల పాపాలను హరించి వేసేటటువంటి ఆ హరుణ్ణి దర్శించడానికి పాపనాశి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ వైపు మా ప్రయాణాన్ని సాగించాము. అక్కడ మొట్టమొదటగా ఆ విఘ్నేశ్వరుని దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆశీస్సులతో సకల పాపాలను హరించి వేసేటటువంటి ఆ హరుణ్ణి దర్శించాము. సకల పాపాలను నాశనం చేసేటటువంటి ఆ పాపనాశిని యందున్నటువంటి ఆ శివదేవాలయాల అన్నింటినీ దర్శించి మా యొక్క సమస్త పాపాలను ఆ హరుణ్ణి దర్శించడం మూలంగానే మా సమస్త పాపాలు తొలగిపోయాయన్న భావనతో అక్కడ నుంచి బయలుదేరి
సంగమేశ్వర దేవాలయం వైపు మా ప్రయాణాన్ని సాగించాం.